సవాల్ నవ్వండి నవ్వించండి. ఓకే, మరి నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారా? సో సెకండ్ రౌండ్ ఏంటంటే సార్, మక్కీకి మక్కీ. ఓ, ఇప్పుడు మనం మక్కీకి మక్కీ రౌండ్ లో రెడీగా ఉన్నాం కదా. ఓకే, మరి ఈ రౌండ్ లో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ కృష్ణ. మీరు ప్యారడీ చేయాల్సిన సీన్ రెడీగా ఉంది, దాన్ని చూసి మీ స్టైల్లో ప్యారడీ చేయండి అంతే. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా మీకు? ఈ ఇంటికి వచ్చినప్పుడు హాస్ని దగ్గర ఏముందో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో అదే నేను కోల్పోయింది. ఆనందం, చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయినా మీ వల్ల. మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు, కానీ నాకేం కావాలో నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు. నీ గురించి నేనేం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు ఇది వాడికి బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారి నాకు నచ్చుతుందని ఆలోచించారా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు. కోరుకునేది దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కాదో అని. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు. నాతో మాట్లాడండి నాన్న, నా కళ్ళు చూసి చెప్పండి నాన్న, ఫ్రెండ్లీగా ఉండండి నాన్న. మొత్తం మీరే చేశారు నాన్న, ఇక చాలు నాన్న. చిన్నప్పటి నుంచి కొన్న డ్రాయలు చాలు నాన్న, వద్దు ప్లీజ్. ఇంకా అర్థం కాలేదా నాన్న? చిన్నప్పటి డ్రాయలు ఇప్పటి డ్రాయలు ఒకేలా ఉన్నాయి నాన్న, టైట్ గా. అవును, 1000 సార్లు ఆలోచిస్తాడు వీడికి ఏ రంగు అయితే బాగుంటుందా అని. అది నాకు పడుతుందా లేదని ఆలోచించారా? నన్ను అడిగితే కానీ నీకు తెలిసేది నేను డ్రాయర్ వేసుకుంటానో లేదో. డ్రాయర్ వేసుకోకుండా ఉండే ఆనందం మీకు తెలుసు, కానీ డ్రాయర్ వేసుకుంటూ ఉండే బాధ మీకు తెలియదు నాన్న. నాకు తెలుసు, గుర్తగా ఉంటుంది నాన్న. ఏమైనా ఉంటే మా ఫ్రెండ్స్ని పిలిచి అడుగుతారు నేను డ్రాయర్ వేసుకుంటానా లేదా అని. నన్ను అడుగున్నానా? డ్రాయర్ చూసారు నాన్న, లూజ్గా ఉంటుందంటావు, డ్రాయర్ వేసుకోమంటావు. షాప్కి వెళ్ళి డ్రాయర్ కొనుకొచ్చుకోమంటావు, నేను వెళ్దామనే లోపే డ్రాయర్ కొనుకొచ్చి ఇంట్లో పెడతావు. అందరు నవ్వుతున్నారు నాన్న. అప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలుసా నాన్న? ఆ డ్రాయర్ తీసి ముక్కలు ముక్కలు చూసేసి డ్రాయర్ వేసుకోను అని అడగాలనిపిస్తుంది నాన్న. చాలా బాగుందమ్మా, నీ ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. దానికి దీనికి అబ్బో. పి నాగేశ్వరరావు ఫ్రమ్ ఖమ్మం. నువ్వు నన్ను చంపడానికి పంపిన నీ కిరాయి కుక్కలు కాళ్ళు చేతులు విరిగి కుయ్యోమొర్రు అంటున్నారు. డాక్టర్ని అరేంజ్ చేసుకో. యాద్గిరి, నువ్వీ సిటీకి పెద్ద గూండావి. చెమటలు పడుతున్నాయి. 60 లక్షల మంది జనాభాని నీ దాదాగిరితో భయపెట్టి బతుకుతున్న నువ్వు చావుకి భయపడుతున్నావా? ఎప్పుడు నన్ను చంపుతావా? చంపడమో పైకి పంపడమో అయితే ఇంతసేపు ఎందుకురా? స్పాట్ లో వైట్ పెట్రోల్ పోసి నిన్ను ఇక్కడికిక్కడే తగలెట్టేయగలను. నీ ఇంట్లోనే గొయ్యి తీసి నిన్ను సమాధి చేసేయగలను. కానీ అలా చేయను. నా లక్ష్యం కూడా అది కాదు. ఏ జనాల మధ్య నా తండ్రిని చంపావో, ఏ జనాల మధ్య నా చెల్లెలు చావు కారణమయ్యావో, ఏ జనాల్ని నువ్వు భయపెట్టి బతుకుతున్నావో, అదే జనాల్ని నీ పాలిట మారణాయుధాలుగా చేసి నీ గూండాయుధాన్ని చేస్తాను. రేయ్ యాదగిరి, రేపటి నుంచి నువ్వు చేసే ప్రతి చీకటి పనికి నేను వెలుగునవుతాను. బీ కేర్ఫుల్. చాలా ఎనర్జెటిక్ గా ఉంది శ్రీహరి గారి డైలాగ్. నువ్వు మా ఇంట్లోకి నా పెళ్ళాం గాజులు కొట్టేయడానికి పంపించిన దొంగల జేబులన్నీ నేను కొట్టేసి, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో. దూదిగిరి, నువ్వు ఈ సిటీలో పెద్ద దొంగవంట. మరి నీ చెప్పులు ఎలా పోగొట్టుకున్నావురా? 2000 మంది జనాన్ని నీ దొంగతనంతో భయపెడుతూ బ్రతుకుతున్నా నువ్వు చొక్కా పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావంట. రేయ్, చిరిగిపోయిన కడ్రాయర్లు ఆడవాళ్ళ పట్టు చీరలు కొట్టేయటం మహాపాపం రా. ఈ పాపానికి నువ్వు ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉంటావు. చూడు, ఏ జనాల మధ్యనైతే నా తండ్రి జేబులో పరుసు కొట్టేశావు, ఏ జనాల మధ్యనైతే నా చెల్లెల పట్టీలు కాజేశావు, ఏ జనాలనైతే నీ దొంగతనంతో భయపెడుతూ బ్రతుకుతున్నావు, అదే జనాన్ని దొంగలుగా తయారు చేసి నీ కొంప మీద కుసిగొలుపుతా. రే దూదిగిరి,
ఇక నుండి నువ్వు దూరే ప్రతి గుడిసెలోకి నీకంటే ముందుగానే నేను దూరుతా. కామెడీని తక్కువ ఎంచుకున్నాం. ఇప్పుడు అసలు మాకు నవ్వు రావాలనే కదా, అదే అది సీరియస్గా ఉండని, అది చాలా బీభత్సంగా ఉన్నా సరే మాకు నవ్వు రావాలి కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్. నేను నవ్విస్తానంటున్నాడు ఇప్పుడు కృష్ణతేజ. చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు మీలో ఒక్కడ మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చినా మీసాలు తీంచి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లారా. రండ్రా. సో ఏ టాపిక్ తో పార్టీ చేయబోతున్నావు? ఎగ్జామ్స్ మీద. ఎగ్జామ్స్. పాపం ఇప్పుడు ఈ మధ్య ఇంటర్ రాసావు కదా, విసిగిపోయి ఉంటా, అవునా? ఓకే, రెడీ, స్టార్ట్. ఎగ్జామ్ అంటే భయపడడానికి మీలా రేయింబౌళ్ళు కష్టపడి చదివే ఇంటెలిజెంట్ నా కొడుకు అనుకున్నారా? రాథోడ్, అక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, ఇన్విజిలేటర్కి. నన్ను ఒంటరిగా డిబాట్ చేసే దమ్ము లేక 6 ఎగ్జామ్స్ నుంచి పిచ్చి కుక్కలా నా వెనుకలు తిరుగుతున్నాడు. నన్ను డిబాట్ చేయాలంటే నా పేపర్లో కాపీ కొట్టే ఇంకో 10 మంది వాడికి తోడు కావాలి. నా పాకెట్లో ఉన్న స్లిప్ మీదొట్టు మీలో ఒక్కడు పాస్ అయినా, నాకన్నా 1 నిమిషం ముందు మీ ఎగ్జామ్ అయిపోయినా నా హాల్ టికెట్ చించి మరీ బయటికి వెళ్తాన్రా కొడకల్లారా. రాయండ్రా. అయ్యో బాబోయ్. ఈ రౌండ్ లో ముగ్గురు చాలా బాగా చేశారు. అసలు టఫ్ గా నడిచింది కూడా. వీళ్ళకి ఎలా స్కోర్ ఇవ్వాలా అని జడ్జి గారు చాలా చాలా ఆలోచిస్తున్నారు. ఓకే సార్, మరి మీరు కష్టపడి జడ్జిమెంట్ చేయండి. మీరు మీ ఇష్ట దైవాల్ని ప్రార్థిస్తూ ఉండండి. ఈలోగా మేమేం చేస్తామంటే ఒక బ్రేక్ తీసుకుంటాం. ఓకే, Yeah. స్ట్రైట్ నవ్వుల నవ్వుల సవాల్లో సవాలు. ఒక చిన్న